హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ ఆఫ్ రాజీ డ్రీమ్స్. నా ఛానల్లో మీరు వ్లాగ్స్, ఎంబ్రాయిడరీ, డిఐవై, షాపింగ్ ఇవన్నీ చూడొచ్చు. సో ఈరోజు వచ్చేసి ఒక హ్యాండ్మేడ్ నెక్లెస్ చూపిస్తాను అనమాట. ఇది ఆల్రెడీ మనకి చాలా ఇలాంటి మోడల్స్ మనం ఆన్లైన్లో చూసే ఉంటాము. సో వాటి కోసం నేను ఇవి తీసుకున్నాను. ఈ బీడ్స్ అనేవి ఆన్లైన్లో తీసుకున్నాను అమెజాన్లో. వాటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. పర్ల్స్, క్రిస్టల్స్, ఇలా కుందన్స్, కనెక్టర్స్ ఇవన్నీ ఆన్లైన్లో తీసుకున్నాను. సో ఇవి వచ్చేసి పర్ల్స్ అనమాట. 2 సైజ్ తీసుకున్నాను. ఒకటి కింద లేయర్ బిగ్ సైజ్ తీసుకున్నాను, పైన లేయర్ స్మాల్ సైజ్ తీసుకున్నాను పర్ల్స్ అనేవి. సో ఇది నేను ఫస్ట్ నేను ఒక ఎలా పెట్టాలి, ఎలా చేయాలి నెక్లెస్ అనేది ఫస్ట్ నేను ఒక డిజైన్ లాగా పెట్టేసుకుంటున్నాను. ఈ మోడల్ అయితే మనం ఆన్లైన్లో చాలా చూసుంటాము. బట్ నాకైతే నేను ఎక్కడైనా 1 గ్రామ్ గోల్డ్ అలా వెళ్తే నాకు కావాల్సిన క్వాలిటీలో నాకు దొరకలేదు. సో అందుకని నేను ఇవన్నీ బీడ్స్ తెప్పించుకొని నాకు చాలా తక్కువ బడ్జెట్లో నాకు ఈ నెక్లెస్ అనేది నేను చేసుకున్నాను. సో ఫస్ట్ అయితే అవంతా మనం ఒక దారానికి ఇచ్చారు ఆ పర్ల్స్ అనేవి. సో నేను అవి కట్ చేసేసి ఫస్ట్ నాకు కావాల్సినట్టు ఒక వైర్ తీసుకొని ఒక 40-30 బీడ్స్ ఎక్కించేసుకున్నాను. సో దాని తర్వాత స్టోన్స్ ఇలా దానికి మధ్యలో వేసుకున్నాను. సో ఈ స్టోన్స్ అనేవి మనకి సిల్వర్వి ఉంటాయి, లేకపోతే 1 గ్రామ్ గోల్డ్వి ఉంటాయి, ఇలా ఉంటాయి అన్నమాట అవైలబుల్. సో నాకు తెలిసి సిల్వర్లో నేను ఒక తీసుకున్నాను. సేమ్ అలానే ఉంది ఈ బీడ్ కూడా. నాకు దానికి దీనికి డిఫరెన్స్ అనిపించలేదు అసలు, అమెజాన్లో తీసుకున్న దానికి సిల్వర్ దానికి. సో నాకు అప్పుడు డౌట్ వచ్చింది, ఇది అది సేమ్ యూస్ చేశారా ఏంటి సిల్వర్ అని చెప్పేసి అనుకున్నాను. అంత క్వాలిటీ ఉంది అమెజాన్లో తీసుకున్నా నాకు అనిపించింది. సో ఇప్పుడైతే ఇలా నేను ఒక చైన్ లాగా మొత్తం బీడ్స్ అన్నీ ఎక్కించేసుకుంటున్నాను కింద. సో ఆల్రెడీ నేను ఒక ఇయర్ రింగ్ చేశాను వీటికి, అది ఆల్రెడీ పోస్ట్ చేశాను వీడియో. సో దానిలానే సేమ్ కింద లాకెట్ వచ్చేలాగా కింద నేను దీనికి కనెక్టర్స్కి ఇక్కడ బీడ్స్తో నేను చేసుకుంటున్నాను. ఒకసారి వీడియో క్లియర్గా చూస్తే అర్థమవుతుంది. ఇది అనేది నేను చైన్లో మధ్యలో లాకెట్ లాగా వచ్చేటందుకు నేను ఇలా చేసుకుంటున్నాను. చిన్న రౌండ్ పిన్ హెడ్ పిన్స్ ఉంటాయి కదా, అవి తీసుకొని క్రిస్టల్కి ఎక్కించేసి ఈ కుందన్కి కనెక్టర్స్ ఉన్న దాంట్లో ఇలా ర్యాప్ చేసుకుంటున్నాను, చుట్టేస్తున్నాను. సో బోత్ సైడ్స్ అలానే చుట్టేసుకొని కింద మిడిల్లో ఉన్న దానికి కూడా ఇంకోటి తీసుకొని అలా పర్ల్స్ ఎక్కించేసుకొని చుట్టేసుకున్నాను ఇది. సో ఇదైతే నాకు ఏంటంటే మధ్యలో ఒక లాకెట్ లాగా క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి అలా. సో ఇదిగో చూసారు కదా, ఇలా పెట్టేసి నేను మొత్తం పూసలన్నీ ఎక్కించేసుకున్నాను. అటు ఇటేమో ఈ కుందన్స్ ఉన్నాయి కదా, స్మాల్ సింగిల్ కుందన్స్ పెట్టేసుకున్నాను. ఒక 3 అటు 3 ఇటు మధ్యలో ఒక పెండెంట్ లాగా పెట్టేసుకున్నాను. ఇది ఒక ఫస్ట్ లేయరు. దీనికి సెకండ్ లేయర్ కొంచెం షార్ట్గా పెట్టుకున్నాను. అండ్ ఇవి వచ్చేసి పైన చైన్స్ అటాచెస్ అనమాట. 3 ఉన్నాయి హుక్స్, బట్ నేను 2 లేయర్సే చేసుకున్నాను, సింపుల్గా నీట్గా బాగుంటుంది అని చెప్పేసి. సో ఇలా మనం నాట్ వేసుకోవాలన్నమాట, ఈజీగా ఉంటుంది.